మనం ఒక గజిబిజి ప్రపంచంలో బతుకుతున్నాం. ఒక గందరగోళంలో బతుకుతున్నాం. రోజులు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎలా గడిచిపోతున్నాయి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేస్తూ ఉంటాం. మనకేం కావాలి, మనం అనుకున్న దానికి వెళ్తున్నామా లేదా, రోజుకొక థాట్ వస్తూ ఉంటుంది. ఇది కాదేమో, లైఫ్లో ఇలా చేయకుండా ఇంకోలా చేయాలేమో, లేదా ఈ లక్ష్యం కాకుండా ఇంకో లక్ష్యం పెట్టుకోవాలేమో, నేను తప్పు చేస్తున్నానేమో. మనలో మనకి సెల్ఫ్ కన్ఫ్యూజన్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఇలా ఉన్నాం, చిన్నప్పటి నుంచి మనం కరెక్టే చేసామా, మనం ఇంకోలాగా బతుకుండాల్సింది కదా, ఇలా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. ముందుగా మనకి మన గురించి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. మనం ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం, దాని నుంచి ఎందుకు డివేట్ అవుతాం, ఎందుకు దాని నుంచి మనం డైవర్ట్ అవుతుంటాం, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇలాన్ మస్క్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలి. ఇలాన్ మస్క్కి తను తయారు చేసిన టెక్నాలజీ, ఆ టెక్నాలజీ ఇంకొక పర్పస్ కోసం వాడితే 10 20 ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశాలు వచ్చాయంట. ఒకసారి స్పేస్ ఎక్స్ మేనేజర్ ఆయన అడిగాడంట, మీరు కనుక ఈ టెక్నాలజీ వేరే దానికి ఇస్తే మనకు చాలా వస్తాయి కదా, మీరు ఇంకే ఎందుకు దీని మీద కూర్చుంటున్నారని. ఆయన ఒక మాట అన్నాడంట, నాకు ప్రపంచంలో దేంతో సంబంధం లేదు, నాకు ఒకటే కావాలి, నా టెక్నాలజీ మార్స్కి వెళ్ళటానికి, ఫాస్ట్గా వెళ్ళటానికి ఉపయోగపడుతుందా లేదా, అంతే. అంతకుమించి నాకు 1000 కోట్లు వస్తాయా, దాని మీద ఇంకేమైనా ఉందా, అవసరంలా, నాకు నా లక్ష్యమే కనిపిస్తుంది, దానికోసం నా టెక్నాలజీ వాడతానని. ఒక్కసారి మన ఫోకస్ అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అసలు ఎందుకు డీవియేషన్స్ వస్తాయి.